వాక్యం చూసుకున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. ఆమేన్. ఎక్కడవా ఈ అబ్బాయి? ఎక్కడవా? స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఏం తీసుకురావటి? ఎక్కడ పోయినాడు పని? ఆన్ చేసి బయటే ఉంది నీకు. స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు చెప్పిన వాక్యం నువ్వు చెప్పాలి. ఏం చదివారు చెప్పు. ఈ పద్మనగర్ పిల్లల్ని ఎవరిని పట్టుకొస్తే అసలు వీళ్ళు మొత్తం కనుమరుగైపోతారు. స్తోత్ర. హల్లెలూయా. చదవండి మరలా. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. దేవుని పిల్లరా, ప్రభు నమ్మిన నీవు, క్రీస్తుని నమ్మిన నీవు, నీలో ఏముండకూడదు? దురాశ. దేవుని బిడ్డ, దురాశ అనేది చాలా చెడ్డది. దురాశ గనక నీలో ఉంటే నీ ప్రార్థన దేవుడు వినలేడండి. చాలా కష్టం. దురాశ అంటే ఏంటి? దురాశ అంటే ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఒక నలుగురు వేట చేసే వ్యక్తులు, ఒక నలుగురు వేట చేసే వాళ్ళని తెలుసా మీకు? ఎంతమంది తెలుసా అండి? చేతులైతండి. వేట చేసేవాళ్ళు అంటే అడవిలోకి వెళ్ళి జంతువులను పట్టుకొస్తారు చూడు, పక్షులను, జంతువులను. దాన్ని ఏమంటారు? వేట చేసేవి. ఆ నలుగురు వ్యక్తులు వేట చేసేవాళ్ళు కత్తులు, కటోరలు తీసుకొని అరణ్య ప్రాంతానికి బయలుదేరారు. వెళ్ళి అరణ్య ప్రాంతంలో తిరుగుతూ వచ్చారు. వాళ్ళకు వేట గాలే. తిరిగి బాగా అలసి బహు ఆకలితో, బహుదాహంతో తిరిగి ఇంటికి వస్తున్నారు. వస్తున్న మార్గ మధ్యలో ఈ టేబుల్ అంత వెడల్పులో ఉన్న ఒక పెట్టె రోడ్డు పైన పడిపోయింది. వీళ్ళు పరిగెత్తుకెళ్ళి ఆ పెట్టెను చూశారు. పెట్టె నడి రోడ్డుపై పడి ఉందిరా, ఎవరిదై ఉంటుంది అని. ఇక పెట్టె కనబడ్డదంటే మనిషికి కాస్త ఆశ రేకెత్తుదా అండి. ఇందులో ఏముందో? బంగారం ఉందో, వెండి ఉందో, నోట్లున్నాయో? ఒక ఆలోచన. ఆ తాళం పగలగొట్టి ఆ పెట్టె ఓపెన్ చేసి చూస్తే అన్ని బంగారపు కడ్డీలు పెట్టె నిండా ఉన్నాయి. అప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకొని సంతోషించి, అబ్బా మన కష్టాలు గట్టెక్కాయిరా, మనం ఇక బాగుపడ్డట్టే అని వాళ్ళు సంతోషించి, ఇక ఆ నలుగురు ఆ పెట్టెను పట్టుకొని మోసుకొని ఈ రోడ్డు పైన ఉంటే ఎవరైనా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చూస్తారేమో అని కాస్త అరణ్య ప్రాంతంలో తీసుకెళ్ళి చెట్ల దాపున దాచి ఒక ఇద్దరు కాపల ఉన్నారు. మరో ఇద్దరు ఇంటికి వెళ్ళి గోనె సంచులు తీసుకొని వస్తామని వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఇంటి దగ్గర భోజనం చేసి వచ్చేటప్పుడు
భోజనం కూడా కాస్త వీరి కొరకు తీసుకొని వద్దాము అని యోచించారు. కనుక ఒక ఇద్దరు కాపలా ఉన్నారు, మరో ఇద్దరు ఇంటికి వెళ్ళారు గోనె సంచుల నిమిత్తమై. వెళ్ళి ఇక గోనె సంచులు సర్దుకున్నారు, భోజనము చేశారు. అయితే అక్కడ బంగారం దగ్గర కాపలా ఉన్నారే, బంగారం పెట్టె దగ్గర, వారికి భోజనం సిద్ధపరచుకొని వెళ్దామని కాస్త రైసు పోసి కలిపి పొయ్యి మీద పెట్టారు. ఆ వండుతున్నప్పుడు వీళ్ళకు ఆలోచన, రే ఆ బంగారపు కడ్డీలున్న పెట్టుందిగా, అది మన ఇద్దరికే అయితే ఎంత బాగుంటుందిరా, ఎంత బాగుంటుంది. మన ఇద్దరికే అయితే ఎంత బాగుంటుందో. దీన్ని ఏమంటారు దురాశ. దీన్ని ఏమంటారు అండి? దురాశ. మరి ఆ ఇద్దరికి ఇందులో భాగం పోవాలిగా. మరి ఆ ఇద్దరిని ఏం చేద్దాం రా, వాళ్ళిద్దరిని చంపేద్దాం. ఎలా చంపుదాం? ఈ వండుతున్న భోజనంలో విషం పోద్దాం. దేవుని పిల్లరా, దురాశ ఏం చేస్తుందంట? పాపమును దురాశ గర్భము దాల్చి పాపమును కంటుంది. వీరిలోకి ఏ ఆలోచన వచ్చింది ఇప్పుడు? పాపపు ఆలోచన. పాపం అనే విత్తనం పడ్డది. దేవుని పిల్లరా, సరే మంచిదని ఇక ఆ భోజనము తీసుకొని ఆ కంచంలో కట్టుకొని బయలుదేరారు. అరణ్య ప్రాంతానికి బయలుదేరారు. కానీ ఆ పెట్టె దగ్గర, బంగారపు పెట్టె దగ్గర ఉన్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారే, ఆ ఇద్దరు వ్యక్తులకు ఒక ఆలోచన ఏంటిదో తెలుసా? అరే, ఈ బంగారపు పెట్టె ఇది 4 భాగాలు చేస్తే నలుగురికి 4 ఇంతలా, అలా కాదు, మన ఇద్దరికే ఇది కావాలి. మన ఇద్దరికి కావాలంటే ఆ ఇంటికి వెళ్ళి గోనె సంచులు తెచ్చి ఇద్దరిని మరి ఏం చేద్దాం? చంపేద్దాం. ఎలా చంపుదాం? వాళ్ళు వస్తున్నప్పుడు చెట్ల దాపున మనం దాక్కొని బాణాలు విసురుదాం. ఆ బాణాలు తగిలి వారు చనిపోతారు. అప్పుడు ఈ సొమ్మంతా మనకే. దీన్ని ఏమంటారు? దురాశ. అలాగే జరిగింది. వాళ్ళిద్దరూ భోజనంలో విషం కలుపుకున్నారు, వండుకొని వీళ్ళని చంపుదామని వస్తున్నారు. వీళ్ళిద్దరేమో కాచుకొని బాణాలు ఎక్కువ పెట్టుకోకున్నారు, వాళ్ళు ఎప్పుడు వస్తారా చంపుదామని. వాళ్ళిద్దరూ ఆ భోజనం వండుకొని తీసుకొని వస్తున్న ఆ సమయాన ఈ బాణాలు ఎక్కుపెట్టి కొట్టారండి. వాళ్ళ డొక్కల్లో తగిలి అక్కడే నేల ఒరిగి చనిపోయారు. రక్తమంతా కారి మరణమైపోయారు. అది చూసిన ఇద్దరు వ్యక్తులు సంతోషించి ఆనందించి, ఈ సొమ్మంతా మనదే రాని ఆ ఇద్దరు చనిపోయిన శవాలను తీసుకెళ్లి పక్కనే ఉన్న ఒక నదిలో పడేసి ఆ బంగారం పెట్టె దగ్గరికి వచ్చి ఆ బంగారం చూసి, మన ఇద్దరిదేరా ఇది, మనకేగా ఇది అని ఆనందించారు. ఆనందించి సంతోషించిన సమయాన వాళ్ళిద్దరికి పొద్దటి నుండి అరణ్యమంతా వేట కొరకు తిరిగారు గనక ఆహారం లేదు గనక, అరే మొదట మనం ఏం చేద్దాం? భోజనము చేద్దాం. కానీ ఆ వండుకొని తీసుకొచ్చిన భోజనంలో ఏం కలిపారు వాళ్ళు? విషం. వాళ్ళు చక్కగా అరిటాకుల్లో భోజనం అంతా వడ్డించుకున్నారు. బహు ఆకలితో ఉన్నారు గనక వెంటనే గబగబ కలిపేసుకొని తినేశారు. తిన్నవారు బతికారా? అక్కడి రక్తం కక్కుని చచ్చిపోయారు. దేవుని పిల్లలారా, ఆ బంగారం చివరికి ఏమైపోయింది? నేలలో పూడ్చుకుపోయింది. దురాశ ఏం చేస్తుంది? గర్భము
ఆ గర్భము ధరించి పాపమును కంటది. ఆ పాపము పరిపక్వమై మరణమును కంటుంది. జరిగిందా జరగలేదా? మరణాన్ని కన్నదా? హల్లెలూయా. మరణానికి దొరికారా? దొరకలేదా? హల్లెలూయా. హల్లెలూయా. దురాశ వెరీ డేంజర్. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో దురాశ ఉందా? నువ్వు చేసుకుంటున్న పని నీకు సరిపోదా? ఇంకేదో ఆశిస్తున్నావా? అది దురాశ. ఆపే. నీకు అప్పగించిన దాన్ని బట్టి ప్రభుని స్తుతించు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇచ్చిన భర్త సరిపోడా? ఇంకెవరేంటో పరుగు తీస్తున్నావా? దురాశ అది మరణానికి దారి తీస్తుంది. నీకు ఇచ్చిన భార్య సరిపోవట్లేదా? ఇంకెవరేంటో పరుగులు తీస్తున్నావా? అది దురాశ, అది మరణానికి దారి తీస్తుంది. జాగ్రత్త. నీకు దేవుడిచ్చిన ఇల్లు సరిపోవట్లేదా? ఎదుటి వారి ఇల్లు చూసి మేడ మీద మేడ కట్టాలని ఆశపడుతున్నావా? దాని నిమిత్తమై పాప పనులకు కూడా దిగజారుతున్నావా? అన్యాయానికి, అక్రమానికి దిగజారుతున్నావా? అది దురాశ, అది మరణానికి దారి తీసే. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దురాశ నీలో ఉంటే, ఆ దురాశ గనక నిన్ను వెంబడిస్తే, దురాశ గనక నీ హృదయంలో అలాగ నిలిచిపోయి ఉంటే, అది ఒక సమయం సందర్భం చూసి నిన్ను మరణానికి అప్పగిస్తుంది. జాగ్రత్త. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లారా, ఇలా దురాశ కలిగిన ఏ వ్యక్తురాలైనా, ఏ వ్యక్తుడైనా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ తీసుకురాలేరు. వారు ప్రార్థించే ప్రార్థన పీఠం పైన ఎంత కన్నీళ్లు విడిచినా, ఎంత అఘోరించి మొత్తుకున్నా ప్రభువు సన్నిధికి ప్రార్థన చేరదు. కనుక నీలో దురాశ ఉందా? నీకున్న దాన్ని బట్టి సంతోషించట్లే, లేని దాన్ని కావాలని పరుగులు తీస్తున్నావా? అయితే ఆగు. లేని దాని కొరకు పరుగులు తీస్తున్నా నీవు దురాశ కలిగిన వ్యక్తురాలివి, దురాశ కలిగిన వ్యక్తుడవో, అది మరణానికే దారి తీస్తుంది తప్ప, అది మరణానికి దారి తీస్తుంది తప్ప నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చేది కాదు, ఆశీర్వాదాన్ని ఇచ్చేది కాదు. ఒకసారి ఆలోచించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. వెండిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభం నొందుట మేలు. ఎంత చక్కగా ఉందండి దేవుని మాట. వెండిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుకొనుట మేలు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభం నొందుట మేలు. కోట్లకు పడిగెత్తినా సరే, మేడలు అంతస్తుల మీద అంతస్తులు కట్టినా సరే, విలువైనటువంటి వస్త్రధారణ కలిగిన స్త్రీగా, పురుషుడిగా నువ్వు ఉన్నా సరే, నీ ఇంట్లో నిత్యము లక్షల కొలది ధనమున్నా సరే, జ్ఞానము గనక నీకు లేకపోతే పంది ముక్కుకు పెట్టిన కమ్మితో సమానం. పంది ముక్కుకు పెట్టబడిన కమ్మితో
సమానము. పంది ముక్కుకుండే కమ్మి ఏంటిదండి? ఆ పంది ముక్కుకు ఏముంటుందండి? ఆ కాదు కాదు, పంది ముక్కుకు ఏముంటది? రోత. రోత. ఆ అది కమ్మెతో పేల్చాడు. పంది ముక్కుకున్న కమ్మెతో ఆ రోతను పోల్చాడు. అగో దానితో సమం అంట. ఏ స్త్రీ అయినా పురుషుడైనా జ్ఞానము లేకపోతే ఆ రోత దగ్గర నిలబడతాడనే వాసన ఎంత కంపు వాసన వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానమును సంపాదించుకున్నటకు క్రైస్తవుడిగా నువ్వు పరుగు తీయకపోతే, ప్రయాస పడకపోతే, ఉపవాసాలుండి దేవుని ఎదుట గోచాడకపోతే, అపరంజిని సంపాదించుటకై, ఆస్తులు సంపాదించుటకై, వెండిని సంపాదించుటకై, ధనభోగాల నిమిత్తమై, సుఖభోగాల నిమిత్తమై పరుగులు తీసే నిన్ను దేంతో పోల్చాడు యేసయ్య? పంది ముక్కుకున్న కమ్మితో పోల్చాడు. కమ్మితో. రోత లాంటి దానివి నువ్వు, రోత లాంటి నువ్వు. అది పందిని ఎవరైనా ఇష్టపడతారా అండి? ఎవరైనా లైక్ చేస్తారా? ఆ పంది ముక్కుకున్న రోత అంటే నువ్వు పందివి, ఆ పందికి ముక్కున్న రోత అన్న. అబ్బా, అది మనం ఊహించలేము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అజ్ఞానాన్ని వెతుకొద్దు, జ్ఞానమును వెతుకో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఒకరోజు ఒక ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆవిడ ఒక 55 సంవత్సరాల వయసు గలది. వెళ్తే ఆవిడ తుమ్ముతున్నది, దగ్గుతున్నది, జ్వరము చేత బాధ పడుతున్నది. నేను వెళ్ళి, అవ్వా వందనాలవ్వా అన్నాను. వందనాలవ్వా అంటే, అయ్యగారండి మీరా, వందనాలండి అన్నది. వందనాలవ్వా, బాగున్నావా అంటే, భయంకరమైన జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు. అయ్యో హాస్పిటల్ చూయించుకోలేదా అని అన్నాను. అయ్యా ₹1 లేదయ్యా ఇంట్లో. ఏం లేదంట? ఇంట్లో ₹1 లేదయ్యా. అలాగా, సర్లే నేను తెచ్చిస్తాను ఆ మెడిసిన్ అని బండి పైన మెడికల్ షాప్కి వెళ్ళి ₹170 పైచీలకు ఆ డబ్బులు పెట్టి ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చాను. అప్పుడు టక్ 5 రకాల బిల్లలు వేసుకొని కాస్త లేచి కూర్చొని, అయ్యా చాలా వందనాలయ్యా, దేవుడు నేను దీవించునుగాక అన్నది. చాలా సంతోషించాను. అంత పెద్ద ఆవిడ నన్ను దీవిస్తుందంటే నాకు ఎంత సంతోషం అని నేను ఎంతగానో సంతోషించాను, ఆనందించాను. దేవుని పిల్లరా, అయితే నేను ఇక ఆవిడకి ప్రార్థన చేసి బయలుదేరదామన్న సమయాన ఒక 2 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చారు. వాళ్ళ పోలిక చూస్తే చదువుకున్నలా ఉన్నారు. మంచి టక్ వేసుకున్నారు, షూస్ బూట్లు వేసుకున్నారు, ఇక మంచిగా క్షౌర్యం దూకున్నారు. వచ్చి నిలబడి, గా అమ్మా ఫలాని వ్యక్తుడు ఎక్కడా అంటే, ఆ ఫలాని వ్యక్తి మా అబ్బాయి అయ్యా. మీ అబ్బాయేనా? మా అబ్బాయే. ఆటో తీసుకున్నాడుగా? ఉన్నదయ్యా, ఆటో ఉంది. మరి కిస్తులు ఎవరు కడతారు? కిస్తులు 5 కిస్తులు ఆపాడు. 5 ఎంబుల 40,000 ఆపాడు. 5 కిస్తులు ఆపాడమ్మా. మీ అబ్బాయి ఎప్పుడు వచ్చినా దొరకట్లే, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, కలవట్లే. కనుక
ఆ 40,000 రూపాయలు కట్టాలి, కట్టకపోతే బాగుండదు అని అక్కడనే వాళ్ళ ఇంటి దగ్గరనే కొత్త బండి అండి, ప్యాషన్ ప్రో, ప్యాషన్ ప్రో అనే ఒక బైకు. ఆ బండికి తాళం చేయి పెట్టే ఉంది. ఆ బండి ఆన్ చేసుకున్నారు, తీసుకెళ్దామని చూస్తున్నారు. అప్పుడు నేను కూడా బండి దిగి అడ్డుపడి, అయ్యా ఆ అబ్బాయి వచ్చాక మాట్లాడి తీసుకెళ్ళాడు, కానీ బండి తీసుకెళ్తే లేలే ఈ బండి మా ఫైనాన్స్ ఆఫీస్ కాడ పెడదాం, వచ్చి డబ్బులు కట్టి బండి తీసుకెళ్ళమను అని అంటారు వాళ్ళిద్దరు. అప్పుడు ఆ అమ్మ, ఆ తల్లి కూడా అడ్డుపడి, అయ్యా తీసుకెళ్ళకండి, మా అబ్బాయి లేడు, అబ్బాయికి ఫోన్ చేద్దామని చేస్తే వాడి ఫోన్ ఎంతకు కలవదు, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్. సర్లే ఇప్పుడు ఎలా చేద్దాం, నేను అనుకున్నాను ఈ అవ్వ దగ్గర రూపాయే లేదు. వాడి భార్య వచ్చి ఆమె ఎంగలారుస్తుంది. అప్పుడు ఈ అవ్వ ఏం చేసింది, ఈ బండి ఎలాగైనా తీసుకెళ్తాటురా, మావోడు ఫోన్ కలుస్తలేదు, మరి ఫైనాన్స్ వాళ్ళు కాకపోతే ఇంకెవరు వస్తారు మా ఇంటికి అని. అప్పుడు ఇంట్లోకి వెళ్ళి బీరువా ఓపెన్ చేసి 500 నోట్లు 30,000 రూపాయలు తెచ్చిందండి. ఎంత? 30,000. ఇంతకుముందు నాతో ఏమన్నది, రూపాయి లేదయ్యా, కానీ ఇప్పుడు 30,000 తెచ్చి ఆ లెక్క పెట్టుకుంటూ కిటికీలకి వెళ్ళి చూస్తుంది. ఇట్లా నన్ను, ఉన్నాడా పోయిండా. బయటకు వచ్చి 30,000 నా చేతికి, పాస్టర్ గారి తీసుకో, ఆ ఫైనాన్స్ ఆయనకి నేనేమి ఇవ్వను, నువ్వేవో. సరే అని ఇచ్చింది. ఇస్తే వాళ్ళు ఒక స్లిప్ రాసి సంతకం పెట్టి చింపిచ్చారు. తీసుకొని దగ్గర పెట్టుకుంది. అప్పుడు నాది వైపు బాగా చూసి, పాస్టర్ గారు ఫీల్ అయినట్టుండు అని నా వైపు చూసి, పాస్టర్ గారు బాధపడ్డావా, దేవునిస్తాను, నేనెందుకు బాధపడతా, దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచించాలి. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది తెలుసా, దరిదాపుగా అప్పటికే ఆవిడ 2 సంవత్సరాల నుండి వాక్యం వింటుంది. ఎన్ని సంవత్సరాలండి? 2 సంవత్సరాల పైచేలుకు వాక్యం వింటుంది. మందిరానికి వచ్చి 2 సంవత్సరాల్లో ఎన్ని ఉపదేశాలు విని ఉండొచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిసార్లు ఆవిడని కదిలించి ఉండొచ్చు. అన్ని సార్లుగా ఉపదేశాన్ని వింటున్నా ఆవిడకి ఏం రాలే, మారు మనసు రాలే. నేను అప్పుడు అన్నాను, నీకు మారు మనసు లేదు, నీవు పరలోక రాజ్యానికి అర్హురాలిగా కూడా లేవు, జ్ఞానవంతురాళ్ళ పట్టికలో నువ్వు లేవు, ఇంటిని కట్టే స్థాయి నీకు లేదు. ఒక ఇంటి యజమానురాలు గనక జ్ఞానవంతురాలై ఉంటే ఆ ఇల్లు ఏమైతుంది, కట్టబడుతుంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇంటి యజమానురాలు గనక జ్ఞానవంతురాలు కాకపోతే, మూఢురాలైతే తన ఇంటిని ఏం చేస్తుంది, ఊడబెరుకుతుంది. కొడుకుకు కోడలికి ఏం చేస్తుంది, తగాద పెడుతుంది. ఇంకా కూతురుకి అల్లుడికి ఏం చేస్తుంది, తగాద పెడుతుంది. భర్త మీద ఏం చేస్తుంది, నిందలు చేస్తుంది, కొంప కొల్లేరు చేస్తుంది మూఢురాలైతే. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు మారు మనసు పొందాలి. రక్షణ తీసుకోవడం గొప్పతనం కాదు, మారు మనసు పొందడం గొప్పతనం. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి లూకాసు వార్త 10వ అధ్యాయము 7వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం.
అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతులే కానీ ఏం లేదు వాళ్ళకు మారు మనసు లేదు. ఇంతకు మునుపు ఒకసారి మీకు ఉపదేశం చేశాను. నీతిమంతులై ఉండి మారు మనసు లేని వాళ్ళు ఎవరాలు లోతు నీతిమంతుడు అని బైబిల్లో రాయబడ్డది, కానీ మారు మనసు ఉన్నాడా? బిలాము నీతిమంతుడు అని బైబిల్లో రాయబడ్డది, కానీ మారు మనసు ఉన్నాడా? ఇలా కొందరున్నారు. దేవుని పిల్లలారా, నీతిమంతులే కానీ ఏం లేదు, మారు మనసు లేదు. 99 మంది మారు మనసు లేని నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు గొప్ప సంతోషము కలుగును. ఆమేన్, హల్లెలూయా. మారు మనసు లేని వాళ్ళు 99 మంది నీతిమంతులున్నా పరలోకంలో ఆనందం ఉండదంట, సంతోషం ఉండదంట. కానీ మారు మనసు పొందే ఒక్క నీతిమంతుని విషయమై, ఒక పాపి, నీతిమంతుడు కూడా కాదు, మారు మనసు పొందే ఒక పాపి విషయమై పరలోకంలో గొప్ప సంతోషము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కింద వచనం చదవక 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెబుతున్నాను. మారు మనసు పొందిన ఒక పాపి విషయమై దేవదూతల దగ్గర గొప్ప గొప్ప సంతోషము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మారు మనసు కలిగే మందిరంలో అడుగు పెట్టావా? ఫోన్లో ఇంకా సీక్రెట్ నెంబర్లు ఉన్నాయా? నీ భర్తకు తెలియకుండా, నీ భార్య తెలియకుండా సీక్రెట్ నెంబర్లు ఉన్నాయా? ఇంకా మారు మనసు పొందనట్టే లెక్క. ఒకవేళ ఉంటే స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంకా లోపల కోపం, అసూయ, ద్వేషం, ఇంకా రకరకాలైన పెంట, దురాశ అనే పెంట ఇంకా ఉన్నాయా? ఉండే అడుగు పెట్టావా? చూసుకో ఒకసారి. నువ్వు ఒక్కసారి ఎంతైనా మంచిది ఇది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాటన్నిటిని ఒకసారి తడివి చూసుకొని ఉంటే గనక ప్రభు సన్నిధిలో మోకరించి ఒప్పుకొని విడిచిపెట్టి వాటిని ఇక్కడనే వదిలేసి పరిశుద్ధమైన స్త్రీగా నువ్వు లేవనెత్తబడాలి, పరిశుద్ధమైన పురుషుడిగా నువ్వు లేవనెత్తబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రభు తన అభిషేకంతో నిన్ను నింపి ఫలింపచేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. చూసారా? ఇప్పుడు ఆ స్త్రీ, ఆ అవ్వ, ₹1 లేదయ్యా అన్నది, కానీ ఎన్ని డబ్బులు తెచ్చింది? మారు మనసున్నావిడేనా? మారు మనసున్నదా? దురాశ, దురాశ, దురాశ. జలుబైనా, జ్వరం వచ్చినా, పొడి దగ్గు వచ్చినా మూలుగుతుంది కానీ, మూలుగుతూ ముక్కుతుంది కానీ దైవజనుడు టాబ్లెట్ తెచ్చిస్తే వేసుకుందాడు. ₹1 లేదని అబద్ధం. పైగా కానీ ఫైనాన్స్ వాడు వచ్చి లాక్కెళ్తానంటే ₹30,000 తెచ్చి అలా కట్టిందండి. అప్పుడు నేను చెప్పాను, మారు మనసు పొంది ఇంకా 2 సంవత్సరాల పై చెలుగు వాక్యం వింటున్నావు, వాక్యానుసారంగా బ్రతకడమే తెలియదు నీకు, ఏడ ఇల్లు కడతావు అని చెప్తే అప్పుడు ఆవిడ కిందికి తలేసి
బాధపడుతున్నది. అప్పుడే వాళ్ళ కొడుకు వచ్చాడు, ఆటో వేసుకొని వచ్చి, ఆ అయ్యగారు వందనాలంటే వందనాలు అని చెప్పాను. అప్పుడు వాళ్ళ అమ్మ అన్నది, వీని వల్లనే దొరికిపోయిన దొంగని, ఆ, వీని వల్లనే దొంగని దొరికిపోయాను అని. ఏంట్రా, ఫైనాన్స్, ఆటో ఫైనాన్స్ కట్టక ఇన్ని కిస్సులు ఆపి ఇంటి దాకా రప్పించి మమ్మల్ని ఎంత బాధ పెట్టావురా అని ఆవిడ అంటుంటే, ఆ పిల్లోడు గుడ్లు అప్పగించి వాళ్ళ అమ్మ మీద కోప్పడి, పిచ్చిదానా, ఫైనాన్స్ నేనెక్కడ కట్టేది, ఎవరికి నేను కట్టేది, ఆ ఒక్క రూపాయి లేదు కట్టేది, ఆ మన ఇంటికాడి ఫైనాన్స్ వచ్చి ఎవడే నా బండి లాగేది అని అన్నాడు. ఆ ఫైనాన్స్ వాళ్ళు వచ్చారా బండి లాక్కెళ్తాని, మేమే ఆపాము, పాస్టర్ గారు కూడా దీనికి సాక్షి, 30,000 తీసి కట్టానురా. అప్పుడు ఫైనాన్స్ వానికి ఫోన్ చేశాడు. ఫోన్ ఇక్కడదని, ఆడి దగ్గర నెంబర్ ఉంది, తీసి మా ఇంటికి ఫైనాన్స్ కొరకు వచ్చారంట, ఆటో కిస్తులు మీకు ఎప్పుడయ్యా పెండింగ్ పెట్టాను అంటే వాళ్ళు అన్నారు, మేమెందుకు వచ్చామయ్యా, రెగ్యులర్గా ఆటో కిస్తులు కడుతుంటే మేమెందుకు వస్తాం, నేను కాదు వచ్చిన వాళ్ళం అని ఫోన్ కట్ చేశాను. మరి నీకు ఫోన్ చేశాను అంటే నా ఫోన్ పాడైంది, సర్వీస్ సెంటర్లో ఇచ్చాను అని అబ్బాయి అన్నాడు. మరి వచ్చిన వాళ్ళు ఎవరు, 30,000 తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరో ఎవరో అప్పుడు అంటుంది గుండెలు బాదుకొని, అమ్మో 30,000 పోయినాయిరా. వచ్చిన వాళ్ళు ఎవరు, ఫైనాన్స్ దొంగలు. అమ్మో 30,000 పోయినాయి, అమ్మో 30,000 అయినాయి. అదే డబ్బు దేవునికి అందిస్తే అయిపోగారా, చర్చికి అందిస్తే అయిపోగారా. పోయాక ఉన్నప్పుడు ఇచ్చిందా? మారు మనసు లేని వాళ్ళలో, దురాశ కలిగిన వ్యక్తులలో, దురాశ దేవుడికిచ్చే సొమ్మును కూడా నాకేసేవాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. నీ గుండె మీద చేసుకుని ఒకసారి నిన్ను నువ్వు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకో. సరిగా దేవుడి సొమ్ము దేవుడికి అందుతుందా? నువ్వు చేసే కష్టార్జితంలో 10వ వంతు దేవుడి సన్నిధికి వస్తుందా? నీకెక్కడ ఉంటుంది పరలోకం? స్తోత్రం. నీతిమంతుల గుంపులో నువ్వెక్కడుంటావు? జీవ గ్రంథంలో నీ పేరెక్కడిది? స్తోత్రం, హల్లెలూయా. కనీసం ఆశీర్వదించబడిన కొలదైన దేవునికి తెస్తున్నావా? ఎన్నాళ్ళు ఉంటావు భూమి మీద, ఎన్నాళ్ళు ఉంటావు? స్తోత్రం, హల్లెలూయా. దురాశ ఏం చేస్తుందంట? గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటదంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. చదవండి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. 11వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 11:20. గట్టి చదివారక. మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏయులు, యథార్థంగా ప్రవర్తించు వాళ్ళు ఆయనకు ఇష్టలు. యథార్థంగా ప్రవర్తించిందా మా తల్లి? ఆ తల్లి యథార్థంగా ప్రవర్తించిందా? ఇప్పుడు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? చదవండి 5వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు. అబ్బా, ఒక పూట భోజనం పెట్టినోడు కాదు నీకు, ఒకరోజు ఒక వస్త్రం కొనిచ్చినోడు కాదు నీకు, ఒకరోజు చేరదీసి నిన్ను ధైర్యపరిచిన వ్యక్తురాలు కాదు. పరులు ఎవరో, ముక్కు ముఖం తెలియదు, ఎన్నడు చూడని జనులు, వారు నీ సంపాదన ద్వారా తృప్తి పొందుతారంట. చూసుకో ఒకసారి. దేవుడికి ఇచ్చే ఆ భాగాన్ని కూడా పరువుల పాలు చేయాలనుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. ఆమెన్, ఆమెన్,
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. చదవండి 19వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 19:2. 19వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తెలివి లేకుండా ఉండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. తొందరపడి నడిచే వాళ్ళు ఏం తప్పిపోతారంట. కొందరు మాట మాట్లాడడానికి ఆలోచన చేయరు, టక్కున నోటికి ఎంత వస్తే అంత అంటారు, నిజం. కానీ దారి తప్పిపోయే వాళ్ళు, స్తోత్ర, హల్లెలూయా. కొందరు ఏదైనా ఒకటి ఎంచుకోవాలంటే ఆలోచన చేసి ఎంచుకోరు. తొందరగా ఏదైనా ఒక పని కానీ ఏదైనా ఒక నిర్ణయం కానీ ఎంచుకోవాలంటే తొందరపడి దారి తప్పిపోతారు. జాగ్రత్త, దారి తప్పిపోతారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. కాబట్టి దురాశ ఎంత పని చేసింది చూసారా? 30,000 రూపాయలు ఎవరు తీసుకెళ్లారండి? ఎవరో అప్పుడు అంటుంది, ఎవరికి ఇవ్వాలనుకుందంట? ఎంత కుయుక్తి అండి, ఎంత కుయుక్తి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం కరెక్ట్గా చదివితే అబ్రహాము, లోతు. ఎవరండి? అబ్రహాము గారు, లోతు గారు. వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ చక్కగా వాగ్దాన స్థలానికి వెళ్తూ ఉన్న ఆ సందర్భాల్లో వీరిని దేవుడు బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. వాళ్ళ ఆశీర్వాదం ఎంత అంటే, ఈ అబ్రహామయ్య గారి పనివారు, లోతయ్య గారి పనివారు కలిసి జీవించలేనంత ఆశీర్వాదం. వారి మందలు వీరి మందలు కలిసి జీవించలేనంత విస్తారములు, అంత అభివృద్ధి. అప్పుడు తన తమ్ముని కుమారుడు లోతును అబ్రహామయ్య గారు అడిగారు, అయ్యా, నేను ఇద్దరం కలిసి జీవించడం కష్టతరంగా ఉంది కనుక నువ్వెక్కడికైనా వెళ్ళి బ్రతకగలుగుతావా అని అడిగితే, అప్పుడు లోతయ్య గారు టక్ పరిగెత్తుకెళ్ళి ఒక ఎత్తైన బండపైకి ఎక్కి అటు చూశాడు, ఇటు చూశాడు, వెనకకు చూశాడు, ఈ పక్క చూశాడు. అప్పుడు ఒక పక్క చూస్తే ఏం కనబడుతుంది? పాపపు పట్టణము, పాపముతో, శాపముతో, భయంకరమైనటువంటి కలహాలతో, వ్యభిచారముతో, విగ్రహారాధనతో నిండి ఉన్న పట్టణాలు. ఆ పట్టణాల పేర్లేంటివి? సొదొమ, గోమెరా. ఆ పట్టణాలు కనబడ్డాయి. అవి కాస్త పచ్చ కనబడ్డాయి అంట. దురాశ ఉన్న వాళ్ళ కండ్లకు పాపపు పట్టణాలు ఎలా కనబడతాయండి? పాపపు సొమ్ము ఎట్లా కనబడతాయండి? పాపిష్టోళ్ళు ఎట్లా కనబడతారండి? పచ్చగా కనబడతారు. మన ఒకటి ఎయిడ్స్ రోగం తెచ్చుకోండు, పోయి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది దానికి. జ్వరం వస్తుందన్న జ్వరం వస్తుందన్న అంటే పోయి టెస్ట్ చేయించా. ఊకే జ్వరం వస్తుంది ఎందుకని మేము పోయి టైఫాయిడ్ టెస్టు, మలేరియా టెస్టు, సిఆర్పి టెస్టులు ఇవి చేపిస్తుంటే అవి ఏమి లేవని వస్తున్నది. ఏంట్రా వీడికి ఊకే జ్వరం వస్తున్నదని అప్పుడు ఆయన అడిగితే, ఈయనకి హెచ్ఐవి టెస్ట్ చేయాలన్న. వీడికి హెచ్ఐవి టెస్ట్ ఎక్కడిది? వీడు మహాపరిశుద్ధుడు, వీడికి హెచ్ఐవి టెస్ట్ ఎందుకనని నేనంటే కాదు ఆ టెస్టే చేయాలన్నాడు ఆ ల్యాబ్ ఆయన. సరే చెయ్యి.
అని వాళ్ళ అమ్మ నాన్న నేను ముగ్గురం ఉన్న వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నా. చేయరా అని చేస్తే ఆడికి ఏమి వెళ్ళింది, ఇది వెళ్ళింది. ఆ ఈ రోగం నాకెక్కడిది అని భార్యను అనుమానించాను. ఆ భార్య కూడా టెస్టులు చేస్తే భార్యకు లేదు, వీనికొక్కరికే ఉంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీడు పోకూడంతో ఏదో, ఆమెన్, ఆమెన్, పోయి ఎక్కడ పడ్డాడు, వేశ్య గోతిలో పడ్డాడు. గోతిలో పడ్డాడు, తిరిగి ఎక్కనికి అవుతుందా? స్తోత్రం, హల్లెలూయా. ఇది నా మాట కదా, బైబిల్లో ఉన్నది. ఉందా లేదా బైబిల్లో? ఆమెన్. ఆ గోతిలో పడ్డాడు ఎక్కుతాడా? ఎక్కలేడు. అది లోతైన బావి అంట. దాంట్లో పడ్డోడు తిరిగి ఎక్కలేడు. ఆమెన్. ఇక చివరికి అక్కడనే మరణమైపోవలసిందే. అప్పుడు బాధపడుతున్నాడు, అమ్మో నాకు ఎయిడ్స్ రోగమా, అమ్మో. ఎవ్వరికి చెప్పం కానీ చక్కగా మందులు వాడుకో. స్తోత్రం. ఆడి భార్య చూసింది, ఇంకా ఈ ఎయిడ్స్ రోగం వచ్చితో నేనెక్కడ బతికేది, నేనెక్కడ బతికేది. ఇద్దరు పిల్లలేమో అనుకుంటా వాళ్ళకు, ఆ చిన్న చిన్న పిల్లలే. వాళ్ళని తీసుకొని అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయారు. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. అమ్మ నాన్న వాళ్ళు ఉంచుకున్నారా? వీడి వీడి రక్తం ఎక్కడ మాకు అంటుతుందో, వీడు ఉంచింది మాకెక్కడ మాకెక్కడ తాకుతుందో, మళ్ళా మేము రోగిష్టోళ్ళం అవుతామేమో అని వాళ్ళు వెళ్ళిపోయి పెద్ద కొడుకు దగ్గర ఉన్నారు. వీడొక్కడే అయిపోయింది. పోయి పెద్ద కొడుకు పెద్ద అన్న దగ్గర ఉంటా అంటే ఆ అన్న అంటే ఓడుచుకుంటాడేమో, కానీ భార్య ఓడుచుకుంటుందా? ఓడుచుకోవాలి. వాళ్ళు వీళ్ళు వేశారు. ఇక ముందు చూస్తే చెప్పండి, ముందు చూస్తే చెరువు, వెనక చూస్తే బాయ్. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దారి తప్పుతారు, జాగ్రత్త. దురాశ వద్దు, దురాశ వద్దు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, ఇప్పుడు ఈయనకు ఎలా కనబడ్డది? లోతయ్య గారికి ఆ పాపి ఇష్టపడడం ఎలా కనబడ్డది? పచ్చగా కనబడ్డదంట. పచ్చకామరలో వచ్చిన వాళ్ళకి అంతా పచ్చగానే కనబడుతుంది. లేకపోతే ఎలా కనబడుతుంది అండి? పచ్చగానే కనబడుతుంది అంతా. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అయితే నేను అక్కడికి వెళ్తాను పెదనాన్న. అక్కడికి ఎందుకు బిడ్డ? అది పాపిష్టి పట్టణం రా, అది పనికి మాలిన పట్టణం రా. అక్కడ పోయి పడ్డావంటే నీ జీవితం పాడురా, ఆగమైతావురా, వద్దురా. నేను అక్కడికి వెళ్తా. సరే అని వెళ్ళాడు. తను, తన భార్య, ఇద్దరు కుమార్తెలు వెళ్ళారు. వెళ్ళిన మరుసటి దినమే ఏమయ్యారు? ఏమయ్యారండి? దొంగిలింపబడ్డారు, దొంగిలింపబడ్డారు. వారి యావదాస్తి, వారి కుటుంబస్తులు 5 మంది రాజులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. ఆ వార్త విన్న అబ్రహామయ్య వెళ్ళి ఆ 5 దేశాల రాజులతో యుద్ధం చేసి వాళ్ళని తీసుకొని వచ్చాడు. వచ్చాక కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తానంటాడు? మళ్ళీ ఎక్కడికి వెళ్తానంటాడు? స్తోత్రం. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు చదువు రాకపోయింది అనుకో, ఎప్పుడు ఏం కొడుతుంటారు? ఏం చీటీలు కొడతారు? ఆమెన్, బూట్లలో పెట్టుకుంటారు. ఇంకా స్తోత్రం. మా దగ్గర మేము చదువుకునేటప్పుడు మెడికల్ కాలేజ్లో పూజ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆవిడ పాయింట్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని, బెల్ట్ పెట్టుకొని వచ్చేది. ఆడపిల్ల ఈ పాయింట్లు ఏందిరా అనుకునే నేను. ఆడపిల్ల జీన్స్ పాయింట్, టీ షర్టు, షూజు. కానీ ఏం చేసేది తెలుసా? బెల్ట్కు ఒక పొర, 2 పొరలు ఉండేది. ఆ పొరలో చుట్టూ మొత్తం చిట్టీలే. నాకు చిట్టి దేవుడిస్తాడు. మెల్లగా తీసేది, ఎవరికి దొరుకుతుంది
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఆ పీత వచ్చింది బయటికి, నన్ను కూడా తీసుకెళ్ళా నదిలో వెయ్యి అని అన్నది. సరే అని నోటితో పట్టుకుంటే పీత ఆగట్లే. అప్పుడు ఆ పీత అన్నది ఏమన్నా తెలుసా, నీ మెడ పట్టుకుంటాను. ఏం పట్టుకుంటాను? నీ మెడ పట్టుకుంటానని రెండు కొండలతో ఏం చేసింది? మెడ పట్టుకుంది. ఇక అది ఎగిరిపోతుంది. ఎగిరిపోయి దాని అలవాటు ఏంటిది? దాని అలవాటు ఏంటి? కొండ పైన రాయి పైన అన్ని చేపలను తినేసిందిగా. ఆ తినేసిన దగ్గర పొయ్యి వాలింది. వాలితే ఈ ఎండ్రకాయ కళ్ళు అప్పగించి చూస్తే అన్ని చేపల ముళ్ళు వాటి ఎముకలు పడి ఉన్నాయి. అంటే ఇన్నాళ్ళుగా ఇది చేపలు తీసుకొచ్చి ఏం చేస్తుంది? కడుపార భుజిస్తుంది. ఓహో ఇంతకున్నవా అని ఆ మెడ మీదకి వెళ్ళి తులుపనికి పోయింది. అప్పుడు ఆ ఎండ్రకాయ అన్నది, గా నది దగ్గరికి తీసుకెళ్ళమంటే ఇక్కడ తెచ్చావు. అప్పుడు కొంగ అన్నది, పిచ్చిదానా, నా మాటలు విని ఆ చేపలన్నీ నా కడుపులో పడ్డాయి, ఈరోజు నీ పని కూడా అంతే. అంటే పిచ్చోడా, ముందు నీ మెడ, నీ గొంతు, ఆ గొంతు ఎవరి చేతిలో ఉంది? నా కొండల్లో ఉన్నాయి అని ఇన్నేళ్ళుగా నా స్నేహితులందరినీ చంపేస్తేవి అని ఆ కొండలతో ఏం చేసింది? ఒత్తేసింది. ఒత్తి స్వరాన్ని కట్ చేసి చంపేసిందండి. దేవుని పిల్లలారా, దురాశ అంటే ఇదే. దురాశ అంటే ఇదే. హల్లెలూయా. ఏదో అక్కడో ఇక్కడ ఒక చేప దొరికితే పట్టుకొని తిని ఆ పూట కొన్ని నీళ్లు తిరిగి, లేదా అదో పురుగు ఇదో పురుగు తినేసి చక్కగా పొద్దు కాలం గడుపుకోక, అది ఆశ ఏమైపోయింది? దురాశ. ఈ చేపలన్నీ నా కడుపులోకి వస్తే ఎంత బాగున్నా, ఎంత రుచిగా ఉంటాయో అని దురాశ పన్నాగం పండింది. ఆ దురాశ గర్భం దాల్చి ఏం కన్నది? పాపాన్ని కన్నది. ఆ పాపం పరిపక్వమై ఏమైంది? మరణం వచ్చింది. చనిపోయిందా? చనిపోలేదా కొంగ? ఈరోజు నీకు దురాశ ఉందా? దురాశ వెంట పరుగు తీస్తున్నావా? దురాశనే నువ్వు మూల కంభముగా నీ హృదయంలో స్థాపించుకున్నావా? దురాశ వెంట పరుగులా? ఒకసారి ఆలోచించు దేవుని పిల్లారా. దురాశ చాలా చెడ్డది. దురాశ కలిగిన వ్యక్తురాలైన వ్యక్తుడైనా ప్రార్థన అనే ఆ బలిపీఠం మీదకి వచ్చి ఎంత అంగలార్చినా, ఎంత ఏడ్చినా, ఎంత మొరపెట్టినా ఆ ప్రార్థన ఒక్క మెట్టు కూడా దాటదు దురాశ ఉన్న వాళ్ళ. కాబట్టి ఆ దురాశ నీలో ఉంటే ఈ క్షణంతో తీసేసుకో, తొలగించుకో. ఆ దురాశను సమాధి చేయి. ఆ దురాశను తొలగించుకుంటే నీ ప్రార్థన దేవుని సన్నిధి చేరుతుంది. నువ్వు ఆరోగ్యంగా బ్రతావు, ప్రభు పనిలో ముందుకు సాగుతావు. దురాశ కలిగి ఎందరో హతమైపోయారు. దురాశ కలిగి ఎందరో నాశనమయ్యారు. దురాశ కొరకు, దురాశ అనే హృదయం కలిగి పరుగులు తీసిన వారు ఎందరెందరో కత్తుల చేత వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని చనిపోయారు. దురాశ హృదయం కలిగి పరుగులు తీసిన వారు అగ్ని చేత కాల్చబడ్డారు. దురాశకు ఆవుతాయి. దురాశ కలిగిన హృదయం కలిగి పరుగులు తీసిన ఎందరో ఎందరో లయమైపోయారు. ఈరోజు సమాజంలో వాళ్ళ పేరు చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయారు. దేవుని నమ్మిన నువ్వు, చెల్లి, అక్క, తమ్ముడా, అయ్యా, నీలో దురాశ ఉందా? చూసుకో. దురాశ ఉంటే వెంటనే ఇప్పుడే ఈ క్షణమే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, నన్ను క్షమించయ్యా, నేను దురాశ కలిగే పరుగులు తీస్తున్నాను. నీ పని పక్కన పెట్టి, నీ ప్రార్థన పక్కన పెట్టి, నీతో సహవాసం పక్కన పెట్టి, నీ సన్నిధిని విడిచి, ఆత్మల రక్షణ పక్కన పెట్టి నేను పరుగులు తీస్తున్నానయ్యా, నన్ను క్షమించు నాయనా అని నువ్వు ప్రభు సన్నిధిలో ఓ దినమంతా ఉపవాసం ఉండి వేడుకొని ఆయన సన్నిధిలో క్షమించబడ్డ వ్యక్తుడిగా నువ్వు మార్చబడితే నువ్వు అదృశ్యవంతురాలివి, అదృశ్యవంతుడవు. నీ కుటుంబం వర్ధిల్లుతుంది. దురాశ కొరకు పరుగు తీసిన దావీదయ్యా బత్షెబను ఆశించి ఏమయ్యాడు? ఇంటిపైకి శాపాన్ని తెచ్చుకున్నాడు. దురాశను ఆశించి పరుగులు తీసిన సంసోనయ్యా దెలీలాను ఆశించి ఏం చేశాడు? కన్నులు పోగొట్టుకొని శాపగ్రస్తుడై
మరణానికి దొరికాడు. దురాశను ఆశించిన యోసేపును ఆశించి పరుగులు తీసిన పొతీఫారు భార్య ఏమైంది? తన పదవి నుండి దిగజారబడి విలువలేని బ్రతుకు అప్పగించబడ్డది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటివాడు 2 అంతస్తుల ఇల్లు కట్టాడంటే నీలో దురాశ కలుగుతుందా? అంతకంటే ఎత్తైన ఇల్లు నేను కట్టాలని కాని పనులకు దిగజారుతున్నావా? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నీ భర్తే గనక నీ భర్త కంటే ఇంకొకటి అందంగా ఉందా అంటే వారి వెనకాల పరుగులు తీసే అనుభవం ఉందా? జాగ్రత్త. నీ భార్య కంటే అందగత్తి ఇంకొక ఆమె ఉందా అని ఆవిడ వెనుక పరుగులు తీసే దురాశ అనే ఆ మనస్భావం నీలో ఉందా? జాగ్రత్త. అది మరణానికి దారి తీస్తుంది. జాగ్రత్త. ఒక కట్టడి కలిగి క్రీస్తు అద్దులలో బతికిన వారికి పరలోక రాజ్యము.